హలో గాయ్స్, వెల్కమ్ టు ద మై డి 2.2 తెలుగు గేమర్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే C1లో నుంచి C2లోకి ఎలా వెళ్ళాలో నేను ఇప్పుడైతే చూపించబోతున్నాను. సో దానికన్నా ముందు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అడిగితే వీళ్ళు ఇక్కడ స్నో ఫైట్ అనే చెప్పలని అయితే ఇస్తారనమాట. సో నేను ఇప్పుడైతే బయలుదేరుతున్నా ఫైట్ చేయడానికి. ఆల్రెడీ నేను ఫైట్ అయితే చేసా, కానీ మీరు ఫైట్ చేయడానికి కావాలని నేనైతే వెళ్తున్నా. సో గైస్, మీరు ఇక్కడ చంపాలనుకుంటే ఇక్కడ మీకు ఒక కీ అయితే వస్తుంది అనమాట. ఇందులోనే మెన్యూలోకి వెళ్ళి ఐటమ్స్ అని నొక్కితే ఇక్కడ లాస్ట్లో ఒక కీ అని వస్తుంది. నేను ఆల్రెడీ చంపాను కాబట్టి నాకు కీ వస్తుందా. సో డైరెక్ట్గా నేను సెకండ్ సీలో వెళ్ళిపోవచ్చు. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి. ఒకవేళ ట్రై చేస్తాను వెళ్ళడానికి. కీ లేకుండా యాక్చువల్లీ వెళ్ళలేను, కానీ నేను ట్రై చేస్తాను వెళ్ళడం. అసలు వెళ్ళలేం. అసలు అటాక్ చేస్తే ఏ ప్రయోజనం ఉండదు. అలాంటి వేరే చూడండి. అసలు ఎటువంటి ప్రయోజనం లేదు. డోస్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇక్కడ మీకు కీ అయితే దొరుకుతుంది. ఇది చూసారా, ఈయనే ఐస్మాన్. మళ్ళీ చంపాలన్నమాట. సో చంపితే మీరు ఈజీగా కెప్టెన్ దగ్గరికి వెళ్ళి పోవచ్చు అనమాట. కెప్టెన్ దగ్గరకు మళ్ళీ వెళ్ళిపోవచ్చు. సో నేను చూపిస్తా కెప్టెన్ ఎక్కడ ఉంటాడని. అరే ఎక్కమామా. సో ఆర్ యూ రెడీ టు గో? సో గైస్, వచ్చేసాం ఫైనలీ. కెప్టెన్ ఇక్కడ ఉంటాడు. సో మీరు ఐస్మాన్ని చంపేసి కెప్టెన్ అడిగితే మీకు ఎలా ఉంటుంది చంపడానికి. సో ఇక్కడ కొట్టితే సెకండ్ సైడ్ క్లిక్ చేసినా వెళ్ళిపోగానే ఇక్కడ నాకు ట్రాన్స్ఫర్ అని వచ్చింది. రాగానే నేను ఇది వెళ్ళిపోయినా. సో ఫైనల్గా సెకండ్ సీలోకి అయితే వెళ్ళి మనం వాళ్ళతో యుద్ధం ఎంత చేయాలి. నేను పైలట్ తీసుకుంటా. సో ఫైనల్గా నేనండి సెకండ్ సీలోకి వచ్చేసాం. మన డ్రెస్ మారుద్దాం.
ఎలా గైస్, బాగున్నాను కదా? చాలా బాగున్నా. సో పదండి, వీళ్ళు మనకు అవసరం లేదు. సో గైస్, సెకండ్ సికి వెళ్ళినందువల్ల నాకు చాలా హ్యాపీగా ఉన్నా. యాక్చువల్లీ నా లెవెల్ చాలా ఎక్కువే, నాది ఇక్కడ నాకేం పనిలేదు, కానీ నేను వెళ్తున్నా అంతే. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో చాలామంది అయితే చూడట్లేదు. సో ప్లీజ్ వీడియోని పూర్తి దాకా చూడండి, ఈ వీడియోని స్కిప్ చేయకుండా. సో ఐఎమ్ రిక్వెస్టింగ్. సో వ్యూస్ కూడా సరిగా రావట్లేదు, దానివల్ల సబ్స్క్రైబ్ చేస్తారని. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే మీరు ఫస్ట్ వ్యూస్ సరిగ్గా రావాలి, అప్పుడే అందరూ సబ్స్క్రైబ్ చేస్తారు. దానికి నా దగ్గర మంచి ఐడియా ఉంది. సో ఆ ఐడియా నేను మీకు చెప్పను, మీరే చూస్తారు. సో బాయ్ బాయ్. ఒకవేళ కానీ మీకు ఐడియా కావాలంటే మీరు మీకు లైక్ అయితే చేయాలి. లైక్ చేస్తేనే నేను మీకు ఐడియాలు అయితే ఇస్తాం. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి.